మన భారతీయ సనాతనంలో మనకు తెలియని అద్భుతాలు, మహిమలు, అబ్బురపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయండి. అందులో ఇదొకటి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ క్షేత్రము కర్ణాటకలోని కొండల మధ్యలో, పచ్చని ప్రకృతి మధ్యలో పవిత్రమైన, ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సంచరించేటువంటి పుణ్యక్షేత్రం. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంగా కొలువైనటువంటి మహాక్షేత్రం ఇది. అక్కడ మేము ఆ దైవాన్ని దర్శించుకోవడానికి దేవాలయంలో అడుగుపెట్టి పెట్టగానే ఉదయం సమయంలో ఈ నృత్యం జరుగుతుంది. దీని పేరు భూతకోల. భూత అనగా దైవము, కోల అనగా నృత్యము, దైవాన్ని నృత్యంతో ఆహ్వానించడము అని అర్థమని అక్కడి వారు చెప్పారు. ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పూజలు జరిగే సమయాల్లో ఇలాంటి భూతకోల నిర్వహిస్తారట. ఇలా వేషధారణ వేసుకున్న వ్యక్తిని ఘనమైన మేళతాళాలతోటి, ధూపాలతోటి దేవాలయంలోకి ఆహ్వానిస్తారు. ఇతన్ని పూజారి దగ్గరగా ఉండి కొన్ని మంత్రోచ్చారణతో కొంత పూజ నిర్వహించిన తర్వాత ఈ వ్యక్తిలో స్వయంగా ఆ స్వామి వస్తారని అక్కడ భక్తుల విశ్వాసము. అలా స్వామి ఇతనిని ఆవహించిన అనంతరము అతని రూపంలో, అతని కళ్ళలోనే తెలియకుండా కొన్ని రంగులు మారిపోవడం అయితే మనం గమనిస్తాము. ఈ వ్యక్తి వేషధారణ సామాన్యులకి కాస్త భిన్నంగా ఉంటుంది. చూడడానికి ఆశ్చర్యంగా, అబ్బురపరిచే విధంగా వేషధారణతో పాటు నృత్యం కూడా ఉంటుంది. ఈ వ్యక్తికి ఇలా దైవము ఆహ్వానం అయిన వెంటనే తెలియకుండానే భక్తుల మధ్యలో అక్కడ భక్తి భావం అనేది ఏర్పడిపోతుంది. అందరూ మౌనంగా అతను చేసే నృత్యాన్ని మైమర్చిపోయి చూస్తూ ఉంటారు. నృత్యానంతరము అక్కడ భక్తులు ఏదైనా వారి సందేహాలు అడిగినా కూడా చెప్తారని చెప్పారు. ఈ నృత్యం నిజంగా మా కళ్ళ పడడము నిజంగా మా అదృష్టమనే అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ ఈ కొక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఇలాంటి నాకు తెలియని, మన తెలుగు రాష్ట్రాల్లో లేని ఆచారాలు చాలానే మేము గమనించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకము నాగసర్పదోష పూజలు, కాలసర్ప నివారణ, రాహుకేతు పూజలు, అలాగే జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలున్నా, మనము ఏ విధమైన ఈతి బాధలతో బాధపడుతున్నా కూడా ఈ క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకొని, వీలైతే అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకొని వస్తే అంతా మంచే జరుగుతుంది అని విశ్వాసం. కుదిరితే మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామి ఆశీస్సుల్ని పొందండి. లేదు, ఇప్పటికే మీరు వెళ్ళినట్లయితే ఆ స్వామి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో అక్కడ క్షేత్రం వివరాలు మరికొన్ని తెలియజేస్తాను.